ఫోన్ ట్యాపింగ్ కేసులో అమెరికా ప్రభుత్వం చొరవతో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది. అనారోగ్య సమస్య కారణంతో విదేశాల్లో ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును భారత్కు రప్పించడంలో జాప్యం ఎందుకు జరుగుతుందో అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ పై సిట్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరపడం లేదు? అవకాశం ఉన్న కేంద్ర ప్రభుత్వం జాప్యం ఎందుకు చేస్తోంది? ఇప్పటికే ఈ కేసులో భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలంలో నేరాల పరంపర వెలికి వచ్చినప్పటికీ ఇంకా పలు నేరాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ లైవ్ లో అందిస్తారు. అరవింద్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే అమెరికా ప్రభుత్వం చొరవతో అయితే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆయన ప్రభాకర్ రావుకు సంబంధించి ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి వేరబౌట్స్ విషయానికి వస్తే ఆయన తన క్యాన్సర్ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్ళానని చెప్పారు. అదే సందర్భంలో అదే రకమైనటువంటి ఉద్దేశంతో ఆయన అఫిడవిట్ కూడా వేశారు. నాంపల్లి హైకోర్టులో ఆయన వేసినటువంటి అఫిడవిట్లో చెప్పింది ఏంటంటే, నేను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చాను, నేను జూన్లో రిటర్న్ వస్తాను అని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఆయనకి సంబంధించినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ని ఇష్యూ చేయించుకుంది. కోర్టులో ఆయనకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఈ నేపథ్యంలో నాన్ బెయిలబుల్ వారెంట్ని రెడ్ కార్నర్ నోటీసుగా మార్చాలి అంటే ఒక కీలకమైనటువంటి అంశం, ఒక కండిషన్ ఉంది, ఒక నిబంధన ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు విజ్ఞప్తి మేరకు మాత్రమే, కేంద్ర దర్యాప్తు సంస్థలు రిఫర్ చేస్తే మాత్రమే రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ అవుతుంది అనేటటువంటి చర్చ ముందుకొచ్చింది. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్టు ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలను రిక్వెస్ట్ చేసినాయి. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గర ఇది పెండింగ్లో ఉంది. మరోపక్క ఆయనకు సంబంధించినటువంటి వీసా నిబంధన ఏదైతే ఉందో 6 నెలల్లో వచ్చేయాలనేటువంటి నిబంధన కూడా ఈ నెలలో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చర్చలోకి వచ్చినటువంటి అంశం ఏంటంటే, అసలు ప్రభాకర్ రావు విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? రెండో పక్క ఆల్రెడీ ఇప్పటికే నిందితులుగా ఉన్నటువంటి కొంతమంది, అంటే ముఖ్యంగా అరెస్ట్ అయినటువంటి 4 నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా, వాంగ్మూలాల్లో ఈ కేసులో భాగస్వాములుగా, ఈ నేరాల్లో భాగస్వాములుగా చెప్పినటువంటి వాళ్ళ విషయంలో ఎందుకు విచారణ జరగట్లేదు అనేటటువంటి చర్చ కూడా ముందుకు వస్తుంది. ముఖ్యంగా భుజంగరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో అంటే ఒక 2 కోట్లకి సంబంధించినటువంటి నగదు లావాదేవీని కారకుడైనటువంటి అంటే సాంబశివరావు మీద ఎందుకు జరగట్లేదు అనేటటువంటిది ప్రధానంగా చర్చ వస్తుంది. దీంతోపాటు మరికొందరు మంది, ఈ నేరాల పరంపరలో మరికొంతమంది పాత్ర, దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా వాంగ్మూలాల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళని విచారణకు ఎందుకు పిలవట్లేదు అనేటువంటి చర్చ కూడా ముందుకొస్తుంది స్వాతి. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒక పక్క ప్రభాకర్ రావు ఇక్కడికి వస్తే, ఈ డర్టీ గ్యాంగ్ లీడర్ అయినటువంటి ప్రభాకర్ రావు ఇక్కడికి వస్తే జరగబోయేటటువంటి పరిణామాలు ఏంటి అనేది ఒక పక్కన ఉంటే, మరో పక్కన కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఈ నిందితులని ఎందుకు పిలవట్లేదు అనేటటువంటి అంశం ప్రధానంగా చర్చలోకి వచ్చింది. ఈ మొత్తం అంశంలో సిట్ యొక్క నైతిక నిబద్ధత ఒక పక్కన ఉంటే, మరోపక్క రాజకీయపరమైనటువంటి ఒత్తిడులు ఏమన్నా సిట్ మీద వస్తున్నాయా? కొంతమంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి సిట్టు మీద ఒత్తిడి తీసుకొస్తున్నారా? ఒత్తిళ్లు తెచ్చి ఈ రకమైనటువంటి కుషన్గా వాడుతున్నారా అనేటటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ మొత్తంలో ప్రభాకర్ రావు మీద రెడ్ కార్నర్ నోటీస్ ఒక అంశం అయితే, మరోపక్క ఈ నిందితుల యొక్క తప్పుకునేటటువంటి వైఖరి, ఈ నిందితులను ఎందుకు పిలవట్లేదు, ఈ నేరాల్లో భాగస్వాములుగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళని ఎందుకు పిలవట్లేదు, వాళ్ళని నిందితులుగా ఎందుకు మార్చట్లేదు, విచారణకు ఎందుకు పిలవట్లేదు అనేటటువంటి అంశం దగ్గర సగటు జీవిలో ఉన్నటువంటి ప్రశ్నలు అయితే ఈ రకంగా ఉన్నాయని చెప్పక తప్పదు స్వాతి. రైట్, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.